జూబ్లీహిల్స్ ఓపీ ఎన్నికకు సంబంధించి తాజా సమాచారం షేక్పేట కమలాపూర్ కాలనీ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. క్రమక్రమంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనం కమలాపూరి కాలనీ సంక్షేమ సంఘం ఓటు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఓటర్లు నిల్చున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. వీటిల్లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిఆర్పిఎఫ్తో అదనపు భద్రత కల్పించారు. శాంతి భద్రత విభాగం పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ పోలీసులు ఇక్కడ భద్రతని ఇక్కడ విధుల్లో ఉన్నారు. ఫిర్యాదుల కోసం 24 గంటల పాటు అయితే ఎన్నికల సంఘం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అంటే ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఓటర్లు 1950 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఓటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. తొలిసారి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులు భద్రతతో పాటు డ్రోన్లు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా అయితే ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఇప్పటికే ఓటర్లంతా కూడా క్రమక్రమంగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో అయితే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తుండగా మరికొన్ని చోట్ల క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే కూడా తరలి వస్తున్నారు. మొత్తంగా ఉదయం 7 గంటల నుంచి అయితే ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 2000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా అయితే ప్రక్రియ క్రమక్రమంగా కొనసాగుతుంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని ఈ పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వస్తున్న పరిస్థితి కూడా అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు దృశ్యాల్లో స్పష్టంగా ఓటర్లు అయితే క్యూ లైన్లో నించున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే కమలాపూరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పోలింగ్ కేంద్రం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.